హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఆహ్, నేనైతే చాలా బాగున్నాను. యూనివర్స్ మీకు తప్పకుండా మీ మనసులో ఏదైతే కోరికలున్నాయో అది రిలేషన్‌షిప్ వైస్ అయినా అయ్యుండొచ్చు. మీ కెరియర్, పర్సనల్ లైఫ్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ అంటే మీరు ఏవైతే కావాలి అనుకుంటున్నారో డబ్బుల పరంగా కానీ, లేదా మీ జాబ్ రిలేటెడ్‌గా కానీ, బిజినెస్ రిలేటెడ్‌గా కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్ మీ డ్రీమ్స్ అన్నిటిని ఫుల్‌ఫిల్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా యూనివర్స్‌ని కోరుకుంటున్నాను. మీ కోరికలన్నిటిని కూడా ప్రేయర్ రూపంలో నేను రెగ్యులర్‌గా యూనివర్స్‌కి కన్వే చేస్తున్నానండి. తొందరలోనే మీరందరూ కూడా నాకు చక్కటి మెసేజెస్‌నైతే ఫార్వర్డ్ చేస్తారు. ఇట్లా జరిగింది అని. ఆల్రెడీ నాకు అట్లాంటి మెసేజెస్ అన్నీ చాలా వస్తున్నాయి వాట్సాప్‌లో. బట్ నేనేమి రివీల్ చెయ్యట్లేదు. ఎందుకంటే చెప్తాను కానీ నోట్‌తో ఏది కూడా నేను ఆహ్, మీరు పెట్టిన మెసేజెస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా నేను స్క్రీన్ షాట్స్ తీయడం కానీ, లేదా వాటిని నేను ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ చెయ్యట్లేదండి. ఫర్ ద రీజన్ ఏంటంటే ఆహ్, ప్రైవసీ. ఎందుకంటే మీ ప్రైవసీ మీకుంటుంది. మీరు నాకు చెప్తారు. నా అక్కతో షేర్ చేసుకుంటే బావుంటుంది కదా! అని చెప్పి మీరు నాకు చెప్తారు. సో, నేను వాటిని కూడా అట్లనే అంటే మంచి జరిగితే ఆ మంచి విషయాన్ని చెప్తున్నాను తప్ప మీ నేమ్స్ కానీ, మీరు పెట్టే మెసేజెస్ కానీ ఇట్లాంటివేమి నేను బయటికి చెప్పకూడదు. సో, అందువలన నేను ఏది కూడా నేను రివీల్ చెయ్యట్లేదు. అంటే మీరు యాజ్ ఇట్ ఈస్‌గా కొంతమందికి మెసేజ్ చేయడం వస్తుంది. కొంతమందికి రాదు. కొంతమందికి ఏదో ఒక మెసేజ్ కూడా వాళ్ళ నచ్చిన విధంగా టైప్ చేస్తూ ఉంటారు. సో, ఇట్లాంటి రీజన్స్ ఉంటాయి. కొంతమందేమో అయ్యో! ఆహ్, మెసేజెస్‌ని అలా పెట్టడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి. సో, ఇట్లా ఎవరి మనస్తత్వం బట్టి వాళ్ళుంటారు. అందువలన నేను అసల మీరు పెట్టే మెసేజెస్‌ని మాత్రం నేను రివీల్ చెయ్యట్లేదు. ఓన్లీ నేను ఓరల్‌గా చెప్తున్నానంతే. సో, ఇంకా మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నన్ను అప్రోచ్ అవ్వండి. వాట్సాప్ త్రూ నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. సేమ్ డే మీకు రీడింగ్ అనేది అయిపోతుంది. అంటే ఏ రోజు మీరు పేమెంట్ చేస్తే ఆ రోజే మీకు నేను అపాయింట్‌మెంట్ ఇస్తాను. మీరు ఫోన్ కాల్‌లో ఉండంగానే రీడింగ్ మీకైతే కంప్లీట్ చేసేస్తానండి. సో, అన్నెసరీగా మాత్రం ఎవరు కాల్స్ చేయకండి. ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే అవసరం ఉందో వారు మాత్రమే కాల్ చేయండి. చాలామంది అక్క నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నాకిట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. లేకపోతే నాకు జాబ్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ ఉంది. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. లేదా ఇట్లా ఎమోషనల్ కనెక్షన్స్‌లో మా హస్బెండ్ ఇట్లా వేరే వాళ్ళతో ఉంటున్నారు. లేకపోతే నేను అన్నీ వారే అనుకున్నాను. అట్లా ఆ పర్సన్ నన్నిప్పుడు మోసం చేశారు. ఇన్ని ఇయర్స్ నుంచి నాకు ఇట్లా ఉంది. మేము రిలేషన్‌లో ఉన్నాం. ఇప్పుడు బ్రేక్ చేస్తున్నారు. ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. చాలా మంది వాట్సాప్‌లో నాకు ఈ మెసేజెస్ అయితే చాలా చాలా వస్తున్నాయి. సో, మీరందరి గురించి కూడా నేను యూనివర్స్‌కి మీ మీ యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో, మీకు డబ్బులు కావాలా? మనశ్శాంతి కావాలా? లేకపోతే మీకు మంచి జాబ్ కావాలా? మంచి రిలేషన్స్ కావాలా? లేదంటే మీకు ఏదైతే మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ కోసం మీరు బిజినెస్ డెవలప్ చేసుకోవాలా? ఇట్లా ఏదైతే మీ కోరికలున్నాయో మీరు నాకు పెడుతున్న వాళ్ళందరివి కూడా నేను అవన్నీ కూడా నేను యూనివర్స్‌కి అయితే కన్వే చేస్తున్నానండి. తప్పకుండా రైట్ టైమ్‌లో మీకు యూనివర్స్ అయితే ఒక చక్కటి మెసేజెస్‌నయితే అందిస్తుంది. అందరూ బిలీవ్ చేయండి. ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, నమ్మండి తొందరగానే విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి. అదే కాకుండా పాజిటివ్ మెసేజెస్ అంటే కొన్ని మాకు ఇలా ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న విషయం జరిగింది. ఇట్లాంటివి కూడా నాకు మెసేజెస్ వస్తున్నాయి. సో, వాటన్నిటికి కూడా మనం యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే చాలా మంది నాకు రిపీటెడ్‌గా పెడుతున్న మెసేజెస్ కూడా చూసాను నేను. ఏంటంటే చానా రోజుల నుంచి మేము మాట్లాడుకుంటున్నాం. మధ్యలో బ్రేక్ అయింది. మళ్ళీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. లేదా సరిగ్గా పర్సన్ మమ్మల్ని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీ చేత రీడింగ్ చేపించుకున్నాక మీరు కలుస్తారన్న టైంకి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లేకపోతే వాళ్ళు మీట్ అయ్యాము. వాళ్ళేదో ఒక మెసేజ్ రూపంలో పంపించారు. ఇట్లాంటి మెసేజెస్ అయితే నాకు చాలానే వస్తున్నాయి. సో, మీరు ఏది మీకు పాజిటివ్‌గా అనిపించినా నాకు చెప్పండి. బట్ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. మనమందరం కూడా యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, మీ తరపు నుంచి మీ విషెస్ అన్నీ నెరవేరాలని నేను వన్స్ అగైన్ మళ్ళీ యూనివర్స్‌కి కోరుకుంటున్నాను. యూనివర్స్
వ్యూవర్స్ అందరికి చూసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి వాళ్ళ విష్ ఏదైతే ఉందో అవన్నీ నెరవేరాలని వారి యొక్క కోరికలన్నింటినీ కూడా నేను మీకు కన్వే చేస్తున్నాను యూనివర్స్. సో మీరిచ్చే ప్రతి దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ఎవరైతే నాకు కామెంట్ చేస్తూ నాకు రీడింగ్ రెజొనేట్ అవుతుంది ఇట్లా అని చెప్తున్నారో, మీ ఒపీనియన్స్ చెప్తున్నారో, సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం రీడింగ్‌లోకి వెళ్దాం. థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ గురించి కూడా నన్ను రీడింగ్ చేయమని నాకు వాట్సాప్‌లో మెసేజెస్ వస్తున్నాయి. అండ్ మన ఛానెల్‌లో కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో నేను అవన్నీ చూస్తున్నాను. అన్నీ తరోవుగా చూస్తున్నాను. సో తొందరలోనే నేనైతే ఒక 2, 3 డేస్‌లో థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ గురించి కూడా నేను రీడింగ్ చేసి అయితే చెప్తాను. సో ఇప్పుడైతే మనం చూద్దామండి రీడింగ్‌ని. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే రీడింగ్ ద్వారా అందరికీ అందించండి యూనివర్స్. వారి మనసులో ఉన్న ప్రతి సమాధానాన్ని కూడా ఫుల్‌ఫిల్ చేయండి యూనివర్స్. సో చూడండి ఏమొస్తున్నాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్స్‌క్యూజెస్, బాటమ్ ఆఫ్ ది డెక్ ఎక్స్‌క్యూజెస్. సో చూద్దాం. అందరికి కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కార్డ్స్ ఏమైనా సరిగ్గా కనిపించకపోతే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు మెసేజ్ రూపంలోనే అందుతుంది కాబట్టి కామెంట్ చేసి అక్క నాకు కార్డ్స్ కనిపించట్లేదు ఇట్లా ఏమైనా మీకు కార్డ్స్ కనిపించాలనే నేను చాలా చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా పెడుతున్నాను. ఇక్కడ ఏ కార్డ్స్ తీస్తున్నాననేది నాకు కూడా తెలీదండి. షఫుల్ చేసేసి నేను కార్డ్స్ అన్ని తీస్తున్నాను. సో పేషెన్సీతో కొంతసేపు వెయిట్ చేయండి. ఏం చేంజెస్ ఇవ్వబోతుంది యూనివర్స్ మీకు రిలేషన్‌షిప్ వైస్ కానీ, కెరియర్ పరంగా కానీ ఏం చేంజెస్ రాబోతున్నాయి? ఐ డోంట్ వాంట్ బిలీవ్ ఎలోన్ అంట. రిలేషన్‌షిప్ వైస్ సో చూద్దామండి. ఫస్ట్ కార్డ్స్‌ని చూద్దాం. సో గెట్టింగ్ క్రంబస్. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. 2 ఉన్నాయండి. చూసారా? మీరేదైతే తట్టుకోలేని సిట్యుయేషన్స్ ఉన్నాయో, వాటన్నిటిని కూడా మీరు ఫేస్ చేస్తున్నారు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో. ఒక్కొక్కసారి మీకేమనిపిస్తుందంటే, అది రిలేషన్‌షిప్ వైస్ అయినా, కెరియర్ పరంగా అయినా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా అయినా, ఒక్కొక్కసారి మీకేమనిపిస్తుందంటే, అరే! ఇంత క్రిటికల్ సిట్యుయేషన్స్‌ని నేను ఎట్లా ఫేస్ చేస్తున్నాను? నేనెట్లా మూవ్ అవుతున్నాను? నాకేంటి సిట్యుయేషన్స్ అన్నట్లు మీకనిపిస్తుంది. కానీ, ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. రిలేషన్‌షిప్‌లో మాట్లాడుకుందాం ఇది. ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు చేసే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, ఒక్కొక్కసారి మీకేమనిపిస్తున్నాయంటే, అరే! ఏంటిది నేనింత క్రిటికల్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిపోతున్నానా నేను? నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. నేను మంచిగా
అన్నీ కోరుకుని పర్సన్‌ని నమ్మాను. కానీ ఇక్కడొస్తున్న సిట్యుయేషన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే ఎందుకంటే ఇక్కడ చూద్దాం. సపోజ్ ఆ సిట్యుయేషన్స్ అన్నీ ఎందుకు రైజ్ అవుతున్నాయంటే, చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ బట్టి అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, సిట్యుయేషన్స్ అన్ని పరిస్థితులు బట్టి. అట్లా వాటి బట్టి కూడా మీ మధ్య ఒక ఒక ఎలా అంటే మీ మధ్య అన్న కంటే మీకు చాలా చాలా అసలు తట్టుకోలేని సిట్యుయేషన్స్ అన్నమాట. అంటే తట్టుకోలేని సిట్యుయేషన్స్ అంటే చచ్చిపోతారు ఇట్లన ఇంత పెద్ద ఇది కాదు. కానీ మీరు అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి అన్నట్టు ఉంటుంది. మీరు ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుతున్నానిప్పుడు. సో, రెండిటికి చూద్దాం. అంటే మీ కెరియర్‌లో అందరూ ఒకటే నీడ్ ఉండదు కదా! అందరికి ఒకే విష్ ఉండదు కదండీ! ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. నేను కెరియర్ గురించి మాట్లాడినప్పుడు ఎవరైతే కెరియర్ గురించి చూస్తున్నారో వాళ్ళకి యాడ్ చేయండి. ఎవరైతే నేను ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మాట్లాడుతున్నానో వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్స్‌ని చూసుకోండి. ఆహ్, రా ఇంకా ఏంటంటే ఎట్లా ఉందంటే మీరు ఏదైతే అడుగుతున్నారో, మీరేదైతే కోరుకుంటున్నారో అట్లాంటి లైఫ్ కాకుండా, అంటే మీ పర్సన్‌తో మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. మీరన్నీ వాళ్ళకి అనుకున్నారు. వాళ్ళు మీతో అలాగే టైమ్ స్పెండ్ చేస్తారని మీరు కోరుకున్నారు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మీరెలా ఉన్నారంటే, అబ్బా! ఏంటిది నేను తట్టుకోలేకపోతున్నాను ఈ అలలు. అంటే వేవ్స్ ఎలాగైతే ఫాస్ట్‌గా వస్తుంటాయి ఇట్లా ఇలా అట్లా ఆ వేవ్స్ లాగా నాకన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఏది అంటే నిలకడగా లేదు అని అర్థం అక్కడ సిట్యుయేషను. మీరు కోరుకున్నదేంటంటే నిలకడగా ఉంటుందని. కానీ వస్తుందేంటంటే అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్. ఈ అప్స్ అండ్ డౌన్స్‌ని నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే పర్సన్ ఏంటంటే మీకు ఒక్కొక్కసారి టైమ్ ఇవ్వరు. లేకపోతే మీతో మాట్లాడడానికి నచ్చుకోరు. మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరేంటంటే అన్నీ మంచిగా చెప్పారు. మీరే కావాలి. మీతోనే లైఫు అన్నట్లు మీతోని అన్నీ చెప్పారు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారు. ఆ బిహేవియర్‌ని మీరు అలోన్‌గా కూర్చొని మీరేంటంటే అలోన్‌గా కూర్చొనంటే నిజంగా మీరు ఇప్పుడున్న స్టేజ్‌లో ఎలోన్‌గా కూర్చుండిపోతున్నారని కాదు మీనింగ్. మీ మనసు ఎలోన్ అయిపోతుంది. అంటే ఒంటరైపోతుంది. అంటే నేను షేర్ చేసుకున్నవన్నీ అనుకోవాల్సినవన్నీనా నేను షేర్ చేసుకోలేకపోతున్నాను అని మీరు ఫీల్ అవుతున్నారు. నేను ఏదో అనుకున్నాను. ఇక్కడ నేను ఒంటరిగానే ఉన్నాను. నేను నా మనసులో ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అవన్నీ నా పర్సన్ వినట్లేదు. నా పార్ట్నర్ వినట్లేదు అన్న ఫీల్ మీరున్నారు. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. కానీ ఏదైనా కూడా మీ మనసు మళ్ళీ ఏం చెప్తుంది? ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. ఆ పర్సన్ దగ్గర నుంచి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళలేకపోతున్నారట. అంటే ఆ పర్సన్ నుంచి మీరు వేరే అవ్వలేకపోతున్నారు. అంటే పక్క పక్కనే ఉన్నారని కాదు ఇక్కడ అర్థం. దూరంగా ఉన్న ఆ పర్సన్ యొక్క థాట్స్‌లోంచి కానీ, వారి ఆలోచనలోంచి కానీ, వారి యొక్క మైండ్ సెట్‌లోంచి కానీ మీరు బయటికి వెళ్ళలేకపోతున్నారు. సో, అది కూడా ఎందుకు అన్నట్లు మీరు ఆలోచించుకుంటున్నారు. ఒంటరిగా ఇక ఇదే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే, కెరియర్‌లో మీకెట్లా ఉంటుందంటే, మేము ఎంత చేస్తున్నా కూడా అంటే సక్సెస్ వస్తుంది. కానీ మీరు కోరుకున్నంత సక్సెస్ మీకింకా రాలేదు అనేది మీ ఫీల్. సో, అట్లా ఎలా ఉంటుందంటే ఆహ్, అన్ని విధాలుగా కూడా ఒక జాబ్‌కెళ్తారు. ఒక జాబ్‌కెళ్తే ఆ జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ జాబ్‌లో చాలా స్ట్రగల్స్ ఎదురవుతూ ఉంటాయి. లేకపోతే హ్యాపీనెస్ ఉండదు. లేకపోతే సాలరీ సరిపోయింది అనిపించదు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ మైండ్‌లో ఉంటుంటాయి. ఒక్కొక్కసారి మీరే ఒంటరిగా మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉంటారు. నేనేం చేస్తున్నాను? అసలు దేనికి ఇదంతా జరుగుతుంది? అసలు నేనేంటి ఇంకా అనుకున్న స్టేజ్‌కి వెళ్ళలేకపోతున్నాను. ఈ స్ట్రగల్ ఏదో ఉంది. అసలు ఈ స్ట్రామ్ అంటే ఈ అప్ అండ్ డౌన్స్‌ని నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. లేదు ఫైనాన్షియల్‌గా అనుకున్న సమయానికి మీకు డబ్బు అందకపోయినా ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీకు అనిపిస్తుంటుంది. అరే! నేను బాగా ఎఫర్ట్ పెడుతున్నాను. బాగా కష్టపడుతున్నాను. అయినా నాకింకా ఎందుకు సక్సెస్ రాలేదు అన్నట్లు ఆలోచిస్తారు. ఒంటరిగా ఉండటం, ఆలోచించడం ఇట్లాంటివన్నీ మీరు డెసిషన్స్ తీసుకోవడానికి ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏదేమైనా కూడా ఆ సిట్యుయేషన్స్ నుంచి మీరు తప్పుకొని పరిగెత్తి పారిపోవడం కానీ, ఆ సిట్యుయేషన్స్‌ని వదిలేయడం కానీ అంటే సిట్యుయేషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న పలానా ఒక జాబ్‌లో ఉన్నారు. ఆ జాబ్‌లో స్ట్రగల్ ఒస్తుంది. లేదు జాబ్ కరెక్ట్‌గానే చేసుకెళ్తున్నా ఎవరో ఒకరు మీ పైనున్న ఒక సుపీరియర్ కానీ, లేకపోతే మీ కలీగ్స్ కానీ ఎవరైనా అదేంటి ఇది కాదు కదా! ఎవరికి ఇలా చేశారు, అలా చేశారు. ఏదైనా చిన్న మాట అన్నా కూడా మీకు పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. లేకపోతే సాలరీ కరెక్ట్‌గా తీసుకోకపోయినా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. లేకపోతే మీరేంటంటే ఒక బిజినెస్‌ని చేస్తున్నప్పుడు బిజినెస్‌లో సక్సెస్ వస్తుంది. కానీ ప్రాఫిట్ తీసుకునేసరికి ఇంకా ఖర్చులు పెరగడం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కూడా మీకు ఒక పెయిన్ అనేది అనిపిస్తుంది. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఒంటరిగా కూర్చోవడం. అంటే మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటూ ఉంటారు కానీ ఏం జరుగుతుంది? ఎందుకు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని ఆలోచించుకుంటారు కానీ
ఆ సిట్యుయేషన్స్‌ని వదిలి మీరు లీవ్ చేసేసి ఎళ్ళిపోవాలని అనుకోరు. అంటే జాబ్ చేస్తున్నప్పుడు జాబ్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోయినా కొంతవరకు జాబ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతవరకు ఏమైనా అనిపించినా కూడా స్ట్రగల్ ఫేస్ చేసినా జాబ్‌ని కంటిన్యూ చేస్తారు తప్ప ఇమ్మీడియేట్‌గా స్కిప్ చేయరు మీరు. అరే! ఇంకా దీన్నెలా నేను నా మిస్టేక్స్‌ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్నట్లు ఆలోచిస్తారు. ఎక్కడ ఎక్కడ లూప్ హోల్ ఉంది అన్నట్టు ఆలోచిస్తారు. ఆ విధంగా ఉంటుంది మీ ఆలోచన. అదే బిజినెస్ అయినా అంతే. ఏదైనా కూడా స్కిప్ చేసేయరు. అక్కడితో వదిలేయరు. మీరు ఒక స్ట్రాంగ్ మైండ్‌తో ఫిక్స్ అవుతారు. ఆ స్ట్రాంగ్ మైండ్‌తోనే దాన్ని సాధిస్తారు అనేది మీ మైండ్‌సెట్ ఈ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, చూసారు కదా! యూనివర్స్ మీకు అట్లాంటి మెసేజెస్ ఇస్తుంది. సో, నెక్స్ట్ కార్డొచ్చి మనకి డిమాండింగ్. మీరేమో ఎట్లా అంటే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో మాట్లాడుకుందాం. మీరు మీ పార్ట్నర్ విషయంలో చాలా డిమాండింగ్‌గా ఉంటారు. ఎందుకంటే ఈ పార్ట్నర్ ఈ సోల్‌మేట్ నాకు సొంతం. నేను ఎమోషనల్‌గా ఈ పర్సన్‌ని నేను కనెక్ట్ అయ్యాను. ఇన్నాళ్ళు నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నేను అన్నింటిని ముందుకు తీసుకెళ్తున్నాను. సో, నేను ఈ పర్సన్‌తో నేను ప్యూర్ ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఉన్నాను. వీళ్ళే అన్నీ అనుకున్నానని ప్రతీది కూడా వాళ్ళకి డిమాండింగ్‌గా ఎందుకు చెయ్యరు? ఏంటి? ఇట్లా అని మీరు క్వెషన్ చేస్తుంటారు. సో, అట్ మీరు ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు సమ్‌టైమ్స్ వాళ్ళేం చెప్తారంటే, వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే, డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. అంటే నా కోసం ఏ విషయంలోనూ కూడా నువ్వు ఎదురు చూడకు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో వాళ్ళలా చెప్తున్నారంట మీకు. అవునా? కాదా? అనేది నాకు మీరు మెసేజెస్ అంటే కామెంట్‌లో తెలియచేయాలి. అంటే అప్పుడే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అని. అట్లా చెప్తున్నారట. మరి నిజమో కాదో మరి రీడింగ్ యూనివర్స్ ఇచ్చిందంటే కన్ఫర్మ్‌గా జరుగుతుంది. ఇక్కడ ఎవరో ఒకరు ఈ రీడింగ్‌కి కనెక్ట్ అవుతేనే ఇక్కడ రీడింగ్ అనేది వస్తుంది. సో, చూసే వాళ్ళలో రీడింగ్‌కి రెజొనేట్ అయ్యి కనెక్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. సో, మీరేమంటే మా మనిషి అనుకుని ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఇక్కడ నేను చెప్తున్నాను. మీరేంటంటే మా మనిషి. మాకన్నీ సొంతం. మేమే ఇక్కడ ఇలాగే ఉండాము. అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. కానీ పర్సన్‌కెట్లా మీరింత అడుగుతూ ఉంటే ఇంత డిమాండింగ్‌గా మీరు చేస్తూ ఉంటారు. ఎందుకు చెయ్యరు అన్నట్లు మీరు డిమాండ్ చేస్తుంటారు. డిమాండ్ చేసిన అంటే ఆహ్, ఎ ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటుంది. లవ్ ఉంటుంది. నెమ్మదిగా మాట్లాడేది ఉంటుంది. సమ్‌టైమ్స్ మీరేంటంటే మీ పర్సనే కదా అన్నట్లు మీరు డిమాండ్ చేస్తుంటారు. ఆ డిమాండ్స్‌ని వాళ్ళెలా తీసుకుంటారంటే నువ్విప్పుడు కాదు. అసల నువ్వు నాతో కొన్ని రోజులు మాట్లాడకు. నేనిట్లా మాట్లాడలేను. ఈ టైం గురించి నా కోసం నువ్వు వెయిట్ చేయకు. ఇన్‌కేస్ మీరు వాళ్ళతో కలిసి ఒక కొంత టైమ్ స్పెండ్ చేయాలనుకున్నారు. ఎందుకు టైమ్ స్పెండ్ చేయట్లేదని మీరడుగుతారు. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఈ టైం నువ్వు నా కోసం వెయిట్ చేయకు. లేదా మీరొక ఎక్కడికైనా పార్టీకెళ్దాం అనుకున్నారు. లేకపోతే ఒక ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలనుకున్నారు. లేకపోతే ఏదైనా మీరు ఒక మీట్‌కెళ్ళాలనుకున్నారు. ఏదో ఒకటి. మీ మనసుకు నచ్చిన విధంగా ఏదో ఒకటి వాళ్ళతో కలిపి మీరు హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకున్నారు. మీరు అడిగినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని కూడా చెప్తారు. అంటే మీరు మా కోసం వెయిట్ చేయొద్దు. మీ పనులు మీరు కానిచ్చేసేయండి అన్నట్లు ఉంటుంది వాళ్ళ సిట్యుయేషన్. సో, ఆ సిట్యుయేషన్స్‌లో మీకు ఎట్లా అనిపిస్తుంది? అయ్యో! మేము డిమాండ్ చేసామా? మేమెందుకు డిమాండ్ చేయకూడదని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటారు. ఎందుకంటే మేము ఎమోషనల్‌గా అంత కనెక్ట్ అయ్యాము. మా సోల్‌మేట్ అనుకున్నాము. మేమన్నీ వీళ్ళే అనుకున్నాము. వీళ్ళతోనే మా లైఫ్ అనుకున్నాము. సో, మేమెందుకు డిమాండ్ చేయకూడదు అనేది మీ క్వెషన్ కింద. సో, మీరు డిమాండింగ్ చేస్తున్న ప్రతిసారి కూడా వాళ్ళేంటంటే ఆహ్, నా కోసం వెయిట్ చేయకు. నీ లైఫ్ నువ్వు చూసుకో. లేకపోతే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇదంతా కరెక్ట్ కాదు. ఇట్లాంటి మాటలైతే మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా మీరు దాని కోసం కూడా ఆలోచించి మీరు పెయిన్ ఫీల్ అవ్వడం. కాకపోతే మీరెట్లా అనుకుంటారంటే ఈ పర్సన్ మా పర్సన్ కాబట్టి మేము ప్రతి విషయంలోనూ మేమిలానే ఉంటాము. మాకన్ని రైట్స్ ఉన్నాయి అన్నట్లు మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ పర్సన్‌కెలా ఉంటుంది? మీ సోల్‌మేట్‌కి మీరు అడుగుతున్న ప్రతీదీ కూడా వాళ్ళకొక డిస్టర్బెన్స్ లాగా అనిపిచ్చేస్తూ ఉంటుంది. సో, వాళ్ళేంటంటే అడగకూడదు. లేకపోతే ఈ టైము రైట్ టైమ్ కాదు. మీరు మమ్మల్ని ఇలా క్వెషన్ చేయడానికి. మాకు చాలా బర్డెన్స్ ఉన్నాయి. లేకపోతే నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. సో, అవన్నీ మీరు అర్థం చేసుకుంటారు కానీ మీ సిట్యుయేషన్స్ మీవి. వాళ్ళ సిట్యుయేషన్స్ వాళ్ళవి. మీరేమనుకుంటారంటే నేనేమి అడగట్లేదు. జస్ట్ నేను నార్మల్‌గానే క్వెషన్ చేస్తున్నా. అది ఒక పెద్ద ఇన్సిడెంట్ లాగా వాళ్ళు తీసుకుంటున్నారు అని మీరు ఫీల్ అవుతారు. ఇట్లా మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం ఇట్లాంటివన్నీ రేస్ అవుతున్నాయి అనేది కూడా చెప్తుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఇవన్నీన. నెక్స్ట్ చూద్దాం. అన్‌సోషల్. అంటే మీకు ఈ కండిషన్స్ అన్నీ ఎట్లా ఉంటుందంటే, అసలు ఎవరితోనూ కలవకూడదు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు.
ఏ పని కూడా చెయ్యాలనిపించదు. ఒక ఐసోలేటెడ్ సిట్యుయేషన్‌లో మీరు ఉండాలి అని అనుకుంటారు. ఇట్లాంటి టైంలో మీ పర్సన్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటంటే మీరు ఏది అడిగినా కూడా రెస్పాండ్ అవ్వరు. మీరు ఏది మాట్లాడాలన్నా కూడా వాళ్ళు ఇప్పుడు కాదు తర్వాత అంటారు. లేదంటే నాకు కొంచెం టైం కావాలి అంటారు. నాకు ఎట్లా ఉంటుందంటే కొంతవరకు నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో దాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నాను. లేకపోతే ఇప్పుడు నాకు టైం లేదు. లేకపోతే ఈ ఈ వ నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను. మీరు కాంటాక్ట్‌లోకి వెళ్ళాలన్నా వాళ్ళని రీచ్ అవ్వలేరు. ఇలా నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకోవడం, ఐసోలేటెడ్ అయిపోవడం. మీకు మీరుగా అట్లనే బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు నా కోసం వెయిట్ చేయొద్దు. ఇట్లాంటివి చెప్తున్నారు కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఐసోలేటెడ్ అవ్వాలని మీరసలు ఈ రిలేషన్ ఉందా? లేదా? అసలు ఈ రిలేషన్ ఏంటి? కానీ నాకు ఈ రిలేషన్ కావాలి అన్నట్లు మీరు స్ట్రాంగ్ డెసిషన్‌తో ఉంటారు. మీ పర్సన్ ఫీల్ అవుతారు మళ్ళీ. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ది మెస్సీ ఐ హావ్ మేడ్ అంటే నేనేదైతే మీరెప్పుడైతే అన్‌సోషల్‌గా అంటే మీరెప్పుడైతే మాట్లాడడం తగ్గిచ్చేసారో, ఎప్పుడైతే మీరు కొంచెం ఐసోలేటెడ్ అయ్యారో వాళ్ళు ఒక 1 వీక్, 10 డేస్ వాళ్ళు కూడా ఐసోలేట్ అవుతారండి. ఎట్లా ఉంటుందంటే కామ్ అయిపోతుంది సిట్యుయేషన్ అంతా. కొంచెం ఇంకెట్లా అంటే దేనికి ఫోను కాంటాక్ట్‌లోకి రాకపోవడం కానీ, మీరేమో సీరియస్‌గా ఉంటారు. ఎందుకంటే అసలు ఏం చేశాము? ప్రతీదీ డిమాండ్ చేసే రైట్ నాకుంది. నేను నా సోల్‌మేట్ అనుకున్నాను. నా ఎమోషనల్ కనెక్షన్ అనుకున్నాను. సో, కొంచెం జలుబుగా ఉంది. అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అంటే వాయిస్ సరిగ్గా రాకపోతే ఐయామ్ వెరీ సారీ. సో, ఐసోలేటెడ్ అయిపోతున్నాను. నా పర్సన్ అనుకున్నాను. నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. కాబట్టి నాకు క్వెషన్ చేసే రైట్ ఉంటుంది అని మీరు అనుకుంటారు. అనుకుని ఎందుకు నేనిట్లా ఓకే. నా కోసం వెయిట్ చేయొద్దు అంటున్నారు కదా! నేను కొన్ని రోజులు మాట్లాడను. నేను కొంచెం లేకపోతే ఆహ్, ఎట్లా అంటే కోపంలో అదంతా. అంటే పర్సనల్‌గా మీకు అట్లాంటి ఇంటెన్షన్ ఉండదు. వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి, మాట్లాడకూడదు. ఇట్లాంటి ఇంటెన్షన్స్ ఏమి ఉండవు. కానీ ఉండకపోయినా మిమ్మల్ని మీరేమంటే ఇట్లా నేనెందుకు అనిపించుకుంటున్నాను, నేను కంట్రోల్ చేసుకుంటాను, నేనిట్లా ఉంటానని కొంతవరకు అన్‌సోషల్‌గా అంటే ఎవరితోనూ కలవకుండా ఉండడం కానీ, మీలో మీరే ఒంటరిగా ఉండాలనుకోవటం కానీ, ఏ డెసిషన్ అయినా కూడా ఎవరికీ చెప్పకుండా ఉండడం కానీ ఇట్లా ఒక ఎలా అంటే ఎవ్వరితోనూ కలవకుండా ఒక ఇండివిడ్యువల్ దీంట్లో ఉండడం. ఇట్లాంటివైతే మీరు చేస్తూ ఉంటారు. సో, ఆ టైంలో ఆ సిట్యుయేషన్స్‌లో వాళ్ళెలా అనుకుంటారంటే ఇంక మీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుందేమో అని వెయిట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళుగా కాల్ చేయరు. వాళ్ళు వాళ్ళుగా ఎట్లా అంటే అసలు మా కోసం వెయిట్ చేయొద్దని చెప్పేసారు కదా! చెప్తారు కదా! ఇట్లాంటి సిట్యుయేషన్ అంటే అందరి విషయంలోనూ ఇట్లా చెప్తారని కాదండి. కొంతమందికి కొన్ని సినారియోస్‌లో ఇట్లా జరుగుతుంది. అందుకే నేను ఫస్టే చెప్తున్నాను. ఎవరికి రెజొనేట్ అవుతుందో వాళ్ళు కంటిన్యూ చేయండి. ఎవరికి రెజొనేట్ అవ్వదో వాళ్ళు కంటిన్యూ చేయకండి అని చెప్తున్నాను. రెజొనేట్ అవుతున్న వాళ్ళకి. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి. ఐసోలేట్ సిట్యుయేషన్స్‌లో వాళ్ళెప్పుడైతే వాళ్ళు కోపంలో మాకొద్దు కొన్ని రోజులు నన్నొదిలేసేయి లేకపోతే నీ దారి నీది, నా దారి నాది, నా కోసం వెయిట్ చేయొద్దు. ఇట్లాంటివి చెప్తున్నారో ఆ సిట్యుయేషన్స్‌లో మీరు ఒంటరిగా ఉండిపోవడం, మీరు మాట్లాడకుండా ఉండడం, మీరు చాలా బాధపడుతూ ఉండడం ఇవన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా వాళ్ళేమనుకుంటారంటే మనసులో నన్ను క్షమిస్తుందా లేదా మీ దగ్గరికి రాడానికి కానీ, మీతో మాట్లాడటానికి కానీ ఇలాంటి ఆటికి అప్పుడే ట్రై చేయరు. చెయ్యకుండా ఎట్లా ఉంటుందంటే ఆహ్, వాళ్ళంతట వాళ్ళే రియలైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేనింత మిస్టేక్ చేశాను కదా! ఇంత మాటలన్నాను కదా! ఎప్పుడైనా నన్ను క్షమిస్తారా లేదా? నన్ను ఫర్‌గివ్ చేస్తారా లేదా? నేనింత మెస్సీ చేశాను. నా వల్లే ఈ డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ అయింది. వాళ్ళు నన్ను క్షమిస్తారా లేదా అని ఇట్లాంటి రియలైజేషన్ అయితే వాళ్ళలో స్టార్ట్ అవుతుంది. వాళ్ళలో వస్తుంది. కాబట్టి యూనివర్స్ మనకి డివైన్ మెసేజెస్ పంపిస్తుంది. సో, అట్లాంటి రియలైజేషన్ వస్తుంది. వచ్చినా కూడా ఏం జరుగుతుంది చూద్దాం. ఎవ్రీవన్ లీవ్స్. మీరు ఎప్పుడైతే మీ మనసులో వాళ్ళని మీ పార్ట్నర్‌గా అనుకున్నారో, మీ సోల్‌మేట్ అనుకున్నారో, ఆ టైం నుంచి మీరేం చేస్తారంటే, ప్రతి ఒక్కరు అంటే మీ క్లోజ్డ్ సర్కిల్స్ ఎవరైతే ఉంటారో, మీ బాగా రిలేషన్స్ కానీ, బాగా క్లోజ్డ్‌గా ఉన్నవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో, వాళ్ళందరిని కూడా వీళ్ళ తర్వాతే అనుకుంటారు మీరు. అంతేకాని వీళ్ళకిచ్చినంత ప్రయారిటీ ఇంక వాళ్ళకివ్వరు. వీళ్ళతోనే లైఫ్ అనుకుంటారు. వీళ్ళతోనే మాటలనుకుంటారు. ఆఖరికి ఈవెన్ మీ బాగా ఆహ్, మ
వాళ్ళు ఎవరైనా సరే బాగా క్లోజ్డ్ అయిన నీ నీ ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే మదర్, ఫాదర్ ఇట్లాంటి వాళ్ళని కూడా ఇంకా వాళ్ళే మనం అనుకున్న వాళ్ళని కూడా వీళ్ళ తర్వాతే అన్నట్లు మీరు వాళ్ళకిచ్చే ప్రయారిటీని అంత గొప్పగా పెంచేస్తూ ఉంటారు. పెంచేసిన టైంలో వాళ్ళు ఈ డిస్టర్బెన్సెస్ వలన మీరు డిమాండ్ చేస్తున్నారనుకోని, లేకపోతే మీరన్నిటిని క్వెషన్ చేస్తున్నారనుకోని, లేకపోతే మీరే అన్నిటిని ఏంటి ఇలా చేయకూడదు, అలా చేయాలని డిమాండింగ్‌లో మాట్లాడుతున్నారనుకుని, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఆహ్, డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని చెప్పేసి ఎప్పుడైతే అంటారో, ఆ టైంలో మీరు అన్‌సోషల్ అయిపోయి, మీరెవ్వరికీ కలవకుండా, మీరు పెయిన్ ఫీల్ అవుతూ, మీరు బాధపడుతూ, ఇవన్నీ కూడా వాళ్ళకి కన్వే అవుతాయి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడైతే మనము ఎనర్జీస్‌ని కనెక్ట్ చేస్తారో, మీ ఎనర్జీస్ ఎట్లా ఉంటాయో, మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా అట్లనే ఉంటాయి. రియల్‌గా ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అన్నీ ఈ విధంగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే భయపడుతూ కూడా ఉండుండొచ్చు. ఏంటంటే నేను నేను ఈ మెస్సీ అంతా క్రియేట్ చేశాను. వాళ్ళని ఇలా బాధ పెట్టాను. ఈ మాట అన్నానని పలానా మాట అన్నానని వాళ్ళకి తెలుస్తుందండి. సో, తెలిసినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే రియలైజ్ అవుతారు కానీ, అమ్మో! మళ్ళీ వీళ్ళు నన్ను ఫర్‌గివ్ చేస్తారా? వీళ్ళు నన్ను క్షమిస్తారా లేదా అని ఈ మెసేజ్ చేసిన దానికి, ఇంత బాధ పెట్టిన దానికి క్షమిస్తారా లేదా అనే ఒక భయముంటుంది. ఇంకా వాళ్ళు రియలైజ్ అవుతారు. వీళ్ళు నాకంటే ఎవరికీ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో, నేనెందుకిలా చేశాను అని కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అవుతారు కానీ వాళ్ళ వే ఏదైతే ఉందో దాంట్లోనే వెళ్తూ ఉంటారు. అంటే కొంచెం మళ్ళీ మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు ఏమైనా అంటారు, కోప్పడతారు అని కొన్ని సినారియోస్‌లో ఎట్లా ఉంటుందంటే, అయ్య బాబోయ్! మేము మాట్లాడితే మళ్ళీ ఏమైనా డిమాండింగ్స్ వస్తాయి. మళ్ళీ మమ్మల్ని క్వెషన్ చేస్తారు. లేకపోతే మళ్ళీ మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇట్లాంటి క్వెషన్స్ కూడా వాళ్ళలో రైజ్ అవుతూ ఉంటాయి. దానికన్నిట్లికి ఆలోచించుకుంటూ ఉంటారు. పాత సిట్యుయేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నిటిని కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక్కడ మీ సిట్యుయేషన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే మీ సిట్యుయేషన్స్ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, మీ మధ్య ఏవైతే పాస్ట్‌లో జరుగుతున్నాయో ఈ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ ఆలోచించుకొని ఏంటి రిలేషన్‌షిప్ చాలా క్రేజీగా ఉంది అసలా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్‌కి. సో, ఆ ఫీల్‌తోని కొంతవరకు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అంటే మిమ్మల్ని దూరం పెడతారు గానీ, వాళ్ళ మనసులో అయితే ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. హార్డ్ టు గెట్ ఈ కానీ మళ్ళీ మిమ్మల్ని మిస్ అయిపోతామేమో, మిమ్మల్ని ఏదైనా విషయంలో లాస్ అయిపోతామేమో అన్న భయం కూడా వాళ్ళలో ఉంటుంది. సో, ఏ ఏ ఛాన్స్ కూడా మళ్ళీ మీరు ఏంటంటే వాళ్ళని కాకుండా ఇంకెవరినైనా ఇష్టపడిపోతారేమో, లేకపోతే వాళ్ళకిచ్చే ప్రయారిటీ ఎవరికైనా ఇచ్చేస్తారేమో, ఇట్లాంటి ఆలోచనలు కూడా వారి మనసులో ఉంటాయి. అదే సేమ్ ఫీలింగ్స్ మీ మనసులో కూడా ఉంటాయి. ఎట్లా అంటే ఆహ్, ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్ అన్నీ రన్ అవుతున్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఏది మాట్లాడుతున్నా తప్పుగా అనుకుంటున్నారు. మేము ఏం చెప్తున్నా కూడా వాళ్ళకి పెద్ద డిమాండింగ్‌గా ఉంది. అన్ని విషయాలకి కూడా మమ్మల్ని తప్పుపడుతున్నారు. లేకపోతే నా కోసం వెయిట్ చేయొద్దంటున్నారు. లేకపోతే నన్ను కొంచెం దూరం పెట్టేస్తున్నారు. ఇట్లాంటివన్నీ చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్స్ వస్తున్నారేమో! మాకంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారేమో! ఇట్లాంటి ఆలోచనలన్నీ గూడా వాళ్ళలో ఉంటాయి. సో, ఈ ఆలోచనలతో ఎట్లా ఉంటుందంటే ఏదో మిస్ అయిపోతున్నాం. లైఫ్‌లో ఆహ్, ఉన్నదంతా లేకుండా అయిపోతుంది. అసలు ఏది మొత్తం చేయి జారిపోతుంది. ఇట్లాంటి ఫీలింగ్స్ అయితే వస్తాయి ఇద్దరికీ కూడా. సేమ్ ఫీలింగ్స్ అన్నవి కంటిన్యూ అవుతాయనేది యూనివర్స్ ఇస్తుంది మెసేజెస్ ఉంటాయి. సో, వాట్ డు యూ సీన్ ఇన్ మీ? ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఇట్లా రన్ అవుతున్నాయి కదా! అసలు నేనేం మారాలి? ఈ పర్సన్‌కి నేనెట్లా ఉంటే నచ్చుతాను? నన్నన్ని విషయాల్లో తప్పుపడుతున్నారు అన్నట్లు మీకు ఉంటుంది. సేమ్ వాళ్ళ సైడ్ ఎట్లా ఉంటుందంటే, అసలు నేనేం మిస్టేక్ చేశాను? ప్రతి దానికి నన్ను క్వెషన్ చేస్తున్నారు. ప్రతి దానికి నన్ను ఇలా అంటున్నారు. నేను అన్నిట్లోనూ కరెక్ట్‌గానే ఉన్నాను. అసలు నాలో ఏం మారాలని కోరుకుంటున్నారు? అసలు నన్నెలా చూడాలని కోరుకుంటున్నారు? అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుంది. సో, ఇవన్నీ కూడా వన్ బై వన్ ఎట్లా ఉంటుందంటే, ఎటు వెళ్తుంది సిట్యుయేషన్ అన్నట్లు ఉంటుంది. చేంజింగ్ దెమ్. ఇంకా ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళు మారిపోతున్నారేమో! వాళ్ళు ఆహ్, కరెక్ట్‌గా లేరేమో! మమ్మల్ని వదిలేస్తున్నారు. ఈ ఎమోషనల్ కనెక్షన్స్ అన్నీ వేరే వాళ్ళతో పెట్టుకుంటున్నారేమో! ఇంకా అసలా ఈ లై ఈ ఈ ఈ సిట్యుయేషన్స్ అన్నిటికి వేరే వాళ్ళు కారణమేమో! ఈ పర్సన్ మారిపోతున్నారేమో! అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది.
అలానే వాళ్ళకి కూడా సేమ్ ఆలోచన ఉంటుంది. మేము వీళ్ళని సంతోషపెట్టలేకపోతున్నామేమో, ఎంత చేసినా కూడా వీళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారేమో అన్నట్లు మీ పర్సన్‌కి కూడా ఉంటుంది. సో, ఏం ఏ సిట్యుయేషన్స్ ఇద్దరికీ ఒకలాంటి ఫీలింగ్సే ఉంటాయి. ఒకలాంటి ఆలోచనలే ఉంటాయి. ఒకలాంటి మైండ్ సెట్టే ఉంటుంది. కానీ డిస్టర్బెన్సెస్ అనేవి ఎట్లా ఉంటాయంటే, ఆ విధంగా వచ్చినప్పుడు ఒక్కొక్కటి అనుకోని సిట్యుయేషన్స్‌లో ఒక్కొక్కటి రైజ్ అయిపోతూ ఉంటాయి. అవి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అన్నట్టుంటుంది. కానీ ఏంటంటే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే కోపంలో ఎలా చెప్తారంటే, మీరేమో ఈ పర్సన్ నా పర్సన్ కాబట్టి నేను ఏదైనా అడగొచ్చు. నేను ఎప్పుడైనా టైమ్ స్పెండ్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా వీళ్ళని డిమాండ్ చేయొచ్చు అన్నట్లు మీ వెర్షన్ ఉంటే, వాళ్ళేమో మాకు బర్డెన్స్ ఉన్నాయి. మాకు ఇంకా ఇవన్ ఇవి ఉన్నాయి. లేకపోతే నాకు టైం సెట్ అవ్వదు. లేకపోతే నేను వీళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతున్నానేమో. ప్రతిదానికి నన్ను ప్రెషర్ పెడుతున్నారేమో! ఇట్లాంటి సిట్యుయేషన్స్‌తో వాళ్ళు ఆలోచించడం ఉంటుంది. సో, వాళ్ళలో ఈ క్వెషన్స్ రైజ్ ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేనెప్పటికి కూడా నిన్ను సంతోషపరచలేనేమో! ఇంత నువ్వు నా దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే, నా దగ్గర నుంచి నువ్వెప్పుడు సంతోషం పొందలేవేమో అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుంది. నీకెట్లా ఉంటుంది? పర్సన్ మారిపోయారు. పర్సన్ నాతో కాకుండా వేరే వాళ్ళతో ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయి. మా సోల్‌మేట్‌కి ఇంకా నేనవసరం లేదు. ఇట్లాంటివన్నీ ఆలోచనలొచ్చేసి మిమ్మల్ని మీరే భయపెట్టుకునేలాగా అట్లాంటి ఆలోచనలన్నీ గూడా ఉంటాయి. సో, నెక్స్ట్ లవ్ ది ఆన్సర్ అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా! మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరెలాంటి ఆన్సర్ అయితే మీరు లవ్ చేస్తారు. మీరంటే లవ్ చేయడం అంటే ఇక్కడ మీరెలాంటి ఆన్సర్‌నైతే కోరుకుంటున్నారో, ఎలాంటి ఆన్సర్ అయితే ఇష్టపడుతున్నారో అట్లాంటి ఆన్సర్ మీకు యూనివర్స్ ఇస్తుంది. తప్పకుండా వెయిట్ చేయండి దొరుకుతుంది అనేది యూనివర్స్ నుంచి మీకు వచ్చే మెసేజ్ అండి. చూసారా ఇక్కడ లాస్ట్ కార్డ్ మీకెట్లా వచ్చిందంటే నేనేం తీయలేదు. ఇక్కడ అన్ని కార్డ్స్ అన్నీ అలా పెట్టేసి అన్నీ తీసేసాను మీ ముందే. సో, అట్లాంటి కార్డయితే వచ్చింది. మీరు వెయిట్ చేయండి. మళ్ళీ ఐ యామ్ స్ట్రక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్. ఎలా ఉంటుందంటే మీ ఫీలింగ్ గాని, మీ పార్ట్నర్ ఫీలింగ్ గాని ఎక్కడ స్ట్రక్ అయిపోయారంటే, మీ ఇద్దరు కలిసున్న క్షణాలు, మీ ఇద్దరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన క్షణాలు, మీ ఇద్దరు బాగా షేర్ చేసుకున్న మూమెంట్స్, మీ హ్యాపీ మూమెంట్స్ ఇట్లాంటి వాటిలో ఇద్దరు కలిసున్న వాటిలోనే మీ ఆలోచనలన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయట. ఇదంతా నేను చెప్తుంది కాదు. యూనివర్స్ ఇస్తున్న మెసేజెస్, డివైన్ మెసేజెస్. మీకందరికి అనిపిస్తుంది రీడింగ్‌లో మా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా సేమ్ అట్లనే కనెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మీ సోల్ ఎప్పుడైతే మీ సోల్ రీడింగ్ చూడాలి. అవును. మా రీడింగ్ ఎట్లా ఉంది? రెజొనేట్ అవుతుందా? లేదా? అని ఎప్పుడైతే మీ సోల్ మీరు యూనివర్స్‌కి కనెక్ట్ చేస్తారో అక్కడే ఆ సేమ్ టైమ్ మీ పార్ట్నర్ మీరు ఎవరినైతే ఎవరో ఒక పర్సన్‌ని మీరు మనసులో అనుకోని కదా రీడింగ్ చూస్తూ ఉంటారు. లేకుండా బ్లాంక్‌గా మీరు రీడింగ్‌నయితే ఫాలో అవ్వరు. అది ఎవ్వరైనా సరే అట్లనే చేస్తారు. మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఎవరితో అయితే ఉన్నాయో వాళ్ళని ఆలోచించుకుంటే రీడింగ్ చూస్తారు. సో, అప్పుడు వాళ్ళ ఎమోషనల్ కనెక్షన్స్‌ని కూడా అక్కడ యూనివర్స్ కలుపుతుంది. కాబట్టి ఇట్లాంటి రీడింగ్స్ అన్నీ ఇస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. రీడింగ్‌ని స్కిప్ చేసేసి చూస్తూ ఉంటే మీకేమీ అర్థం కాదు. సో, రీడింగ్ థorouggh‌గా మీకు అర్థం కావాలి అంటే రీడింగ్‌ని మీరు ఫాలో అవ్వాలి. సో, ఇంకా ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎమోషనల్ కనెక్షన్స్ వైపు చూసాం కదా! అదే మనము ఆహ్, మన్ మనకి ప్రొఫెషనల్‌గా మీ కెరియర్ వైస్ చూసామంటే కెరియర్‌లో చూడండి. మీకేమనిపిస్తుంది? మీరు బాగా అన్నీ సెటిల్ అవ్వాలి అనిపిస్తుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి అని మనం ముందే చెప్పుకున్నాం. ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎట్లా ఉంటున్నాయి? కొంచెం పెద్దగా అయిపోయేలాగా అనిపిస్తున్నాయి మీకు. మీ వరకు. అట్లా అని మీ యొక్క ఏదైతే వర్క్ కానీ, మీ ప్యాషన్ గాని ఏదైతే ఉందో దాన్ని మీరు స్కిప్ చేయరు. మీరు వదులుకోరు. దాంట్లోనే మీరు సక్సెస్ వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీలో ఉంటుంది. అన్‌సోషల్ మూమెంట్స్ అంటే ఎవ్వరితో కలవకుండా ఉండటం, ఎవ్వరితోనూ కూడా మాట్లాడకుండా ఉండటం, ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్‌లోకెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ మీరు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది ఫైనల్‌గా, మీరు ఏదైతే లవ్ చేస్తున్నారో మీ ప్రొఫెషన్‌ని గాని, మీ బిజినెస్‌ని కానీ, మీ మనీని కానీ ఏదైతే లవ్ చేస్తున్నారో అట్లాంటి మూమెంట్ మీ లైఫ్‌లోకి వస్తుంది. సో, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటారు. మీరు కోరుకున్నవి మీ విజన్, మీ యొక్క విజన్ అంటే ఏంటి? మీ యొక్క కల. మీరు ఏది చూడాలి అనుకుంటున్నారో, మీ చూపు ఏది కావాలి అనుకుంటుందో, ఏది కోరుకోవాలి అనుకుంటుందో, దాన్నయితే యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది. బీ రెడీ మీరు తీసుకోవటానికి అనేది ఇక్కడ రీడింగ్‌లో తెలుస్తుందండి. సో, రీడింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను.
రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. ప్రతి ఒక్కరు రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేయండి. చేస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలా రీడింగ్ ఎట్లా ఉంది అనేది నాకు కూడా తెలుస్తుంది. సో, ఇప్పుడు ఏంజెల్స్ ఏం చెప్తున్నాయి? ఏంజెల్ గైడెన్స్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. పవర్ టు ప్రే. మీరు ఏది కోరుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. పవర్ టు ప్రే. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ముందు మీరు యూనివర్స్‌కి కన్వే చేయండి. ప్రేయర్ రూపంలో కన్వే చేయండి అని ఏంజెల్స్ చెప్తున్నాయి. ఏంజెల్స్‌కి, యూనివర్స్‌కి కన్వే చేయండి. తప్పకుండా మీ విష్ అనేది నెరవేరుతుంది. మీ విష్ అనేది ఒ ఎలా నెరవేరుతుందంటే అంటే వర్క్ రూపంలో అంటే మీకు యాక్షన్ రూపంలో మేము నెరవేరుస్తాము. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్నంతటిని కూడా ప్రాక్టికల్‌గా మీకు ఇవ్వబోతున్నామనేది ఏంజెల్స్ చెప్తున్నాయి. ఇంకొకటేంటంటే పవర్ వినండి. అసల ఏంజెల్స్ ఏం చెప్తున్నాయో విని మీకు మీరేదైతే ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్‌లో ఏంజెల్స్ ఇచ్చే మెసేజెస్ అన్నీ మీకు అర్థమవుతుంటాయి. సో, అర్థమైనప్పుడు అవన్నీ విని మీ ఫీలింగ్స్‌ని మీరు బయట పెట్టండి. నాకిదొస్తుంది, నాకిట్లా జరుగుతుంది, నాకిలా కావాలి, నాకు ఎమోషనల్ కనెక్షన్స్ ఇలా అవుతున్నాయి, ఇట్లా కావాలి. నాకిది వస్తుంది. ఏంజెల్స్ తప్పకుండా ఇస్తాయని బిలీవ్ చేయండి. తప్పకుండా ఏంజెల్స్ మీకు అవన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. సపోర్ట్ చేస్తున్న ఏంజెల్స్ మీకు తప్పకుండా మీరు కోరుకున్న కోరికలైతే తీర్చబోతున్నాయి అనేది ఇక్కడ రీడింగ్‌లో తెలుస్తుందండి. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.